welcome to Thingshan. So we are seeing the session of basic interview programs part 5. ఈ వీడియోలో ఏంటంటే ప్రీవియస్గా మనం అరే ప్రోగ్రామ్స్ కానీ అండ్ రిమైనింగ్ బేసిక్ ప్రోగ్రామ్స్ చూసాము. అలాగే కొన్ని లిస్ట్ మీద కూడా కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది లైక్ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్ఫార్మింగ్ ఇంటర్చేంజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఇన్ అ లిస్ట్. So first, before going to start with it, we have to take ఎలిమెంట్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కొన్ని తీసి పెట్టుకోవాలి. యా సో నా ఇప్పుడు ఏంటంటే 10 అండ్ 8ని నేను రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో 10 ప్లేస్లోకి 40 రావాలి అండ్ 40 ప్లేస్లోకి నాకు ఎవరు పోవాలి అంటే 10 అనేది వెళ్ళిపోవాలి. ఓకే, సో ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ వేరియబుల్ విచ్ ఇస్ టెంప్ లిస్ట్ ఆఫ్ ద లాస్ట్ ఎలిమెంట్ వాల్యూ అనేది నాకు ఎక్కడ ఉంది అంటే -1 ఇండెక్స్ పొజిషన్లో ఉంది. ఇండెక్స్ పొజిషన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే దిస్ ఇస్ 0 ఇండెక్స్ పొజిషన్, దిస్ ఇస్ 1 ఇండెక్స్ పొజిషన్, దిస్ ఇస్ 2 ఇండెక్స్ పొజిషన్, దిస్ ఇస్ 3 ఇండెక్స్ పొజిషన్. అదే లాస్ట్ నుంచి అయితే ఇది -1, -2, -3. సో నౌ లిస్ట్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ 0 ఇండెక్స్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో అది టెంప్లోకి పంపించాను. ఆ లాస్ట్ ఎలిమెంట్లోకి ఫస్ట్ ఎలిమెంట్ని అయితే పంపించేశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కూడా మనకు ఉండాలి కదా. సో ఫస్ట్ ఎలిమెంట్లో ఆల్రెడీ ఐ హ్యావ్ ద టెంప్. సో యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ లైక్ నాకు ఇప్పుడు ఇంటర్చేంజ్ అయిపోయిన తర్వాత నాకు లిస్ట్ ఎలా కనిపిస్తుందో నువ్వు ఈజీగా ప్రింట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ విల్ గెట్ ద లిస్ట్ లైక్ దిస్. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి? Swap two elements in a list. So which is nothing but we can say the swapping is nothing but the same thing, exchanging of two values. Second question ఏంటి అంటే స్వాప్ 2 ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. ఆ 2 ఎలిమెంట్స్ని ఎలా స్వాప్ చేస్తామంటే సేమ్ ఇదే మెకానిజం. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ని ఎలా స్వాప్ చేస్తానని చెప్పి. సో మీరు ఏం చేస్తారు అంటే నాకు ఈ 20 పొజిషన్లోకి 40 వెళ్ళిపోవాలి అండ్ 40 పొజిషన్లోకి 20 రావాలి. అది మీరు ఒకసారి ట్రై చేయండి ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి. ఇట్ విల్ బీ అప్ టు యూ. సో మీకు ఒకసారి ఇస్తున్నాను ఈ కోడ్. సో 2 ఎలిమెంట్స్ని ఎలా మనకు లిస్ట్లో స్వాప్ చేయాలనేది దెన్ విల్ గెట్ ద క్లియర్ ఐడియా లైక్ హౌ టు implement the logics and all. Okay, so same mechanism use chese like temporary variable use chese interchanging అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, సో దెన్ like ways to find the length of list. We already have సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ li equals to I just take 10, 20 and 30. I'll just print of length of list. So I'm printing the length of the values by using the length function which is very simple. సో అది కాకుండా నాకు ఇంకొక వే నేను ఏం యూజ్ చేసుకుంటాను అంటే సో ఐల్ టేక్ కౌంట్ లైక్ నాకు కావాల్సిన లెంత్ కాబట్టి కౌంట్ తీసుకుంటాను ఫర్ ఐ ఇన్ li. సో ఐ నీడ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్ లైక్ ప్రతి దీంట్లో నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ పోవాలి. సో అట్ లాస్ట్ నాకు కౌంట్లో ఎంత వాల్యూ ఉందో కానీ నాకు కావాలన్నమాట. ఫస్ట్ ఈ ఎల్ఐలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఐలోకి వెళ్తూ వస్తుంది. సో వెళ్తూ వస్తున్నప్పుడు మనకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. దెన్ కౌంట్ అనేది ప్రింట్ చేస్తాం. ఒకవేళ మీరు ఐ తీసుకోకుండా దాన్ని ఎంటీ కూడా అలాగే పెట్టచ్చు. ఓకే, సో ఏది ఫైండ్ అవుట్ చేసినా మనకి లెంత్కే కాబట్టి మీరు ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చినా కూడా సేమ్ అదే లెంత్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఇచ్చే ఐని ఇక్కడెక్కడ వాడుకోవట్లేదు కదా. సో కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎంటీ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇట్స్ యువర్ విష్ హౌ టు రన్ ఇట్ అనేది అండ్ ఏది యూజ్ చేయొచ్చు అనేది. ఒకవేళ మనకు యూజ్ లేదు పర్టికులర్ ఎక్స్ట్రా ఐటమ్ ఎక్స్ట్రా వేరియబుల్ అంటే యూ కెన్ రిమూవ్ అండ్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అండర్స్కోర్ కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ways to find the elements exist in list. సో లిస్ట్లో ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి అని ఎలా కనుక్కుంటాం. సో ఫస్ట్లీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద వాల్యూస్ విచ్ ఇస్ 1, 2, 3, 3. సో ఐ నీడ్ టు ఫైండ్ లైక్ సో పర్టికులర్లీ ఒక వాల్యూ అనేది ఉందా లేదా. సో 2 in li. సో ఇది నార్మల్ వే అంటే ఒక ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ లైక్ ఇంకొక వే ఏదైనా కావాలి అన్నా కూడా లైక్ దిస్ విల్ రిటర్న్ ద ట్రూ. ఓకే, సో యూ కెన్ కీప్ ఇన్ ఎనీ కండిషనల్ స్టేట్మెంట్ దెన్ యూ కెన్ ప్రింట్ లైక్ ఒకవేళ ఇఫ్ ఎల్స్లో పెట్టి మీరు డైరెక్ట్గా కూడా సో ఈ ఏదైతే కండిషన్ ఉందో లైక్ అది ఇచ్చేసి సో అది ట్రూ అయితే దాంట్లో ఎస్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ లిస్ట్ అని ప్రింట్ చేయొచ్చు అనమాట.
ఓకే. సో జస్ట్ నేను లాజిక్ మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ఐ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద కౌంట్. లైక్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఒక కౌంట్ మనం కనుక్కున్నాము అంటే, వీ కెన్ ఈజీలీ సే దట్ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ లైక్ పర్టికులర్ లిస్ట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ దట్ విల్ జస్ట్ యూజ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద కౌంట్. ఇట్ ఈస్ దేర్ ఇన్ లిస్ట్ అండ్ ఆఫ్ 2. ఓకే. సో ఐఎమ్ పర్ఫార్మింగ్ దట్ పర్టికులర్లీ. సో దీన్ని ఎత్తి మీరు ఒకవేళ ఇఫ్ యూ కీప్ ఉంది కాబట్టి దెన్ వీ కెన్ సే, సో వీ కెన్ కీప్ డైరెక్ట్లీ ఇన్ if condition which is, so length of 2 is greater than 0. If it is greater than 0, if so, we have to print exist and print change. That's our wish. Okay. So well, if not there, we can print not exist. So this is the way to give the clearest ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఇట్. లైక్ ఒకవేళ నువ్వు ఇచ్చిన కౌంట్లో వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అయింది అంటే ఇట్ షుడెంట్ బి ఈక్వల్స్ టు 0, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అయితే మనకు ఈ కండిషన్ సాటిస్ఫై లోపలికి వెళ్ళి ఎగ్జిస్ట్ అని ప్రింట్ చేస్తుంది, లేకుంటే నాట్ ఎగ్జిస్ట్. మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదేలాగా, సో ఈ ఇఫ్ లోపల ఈ కండిషన్ పెట్టి ఉందా లేదా చెక్ చేయండి. నేను ఇది చెప్పాను కదా, కౌంట్ కనుక్కొని కూడా మీరు ఇలా ఎగ్జిస్ట్ ఉందో లేదో ఇవ్వచ్చు ప్రింట్ స్టేట్మెంట్లోని. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెంట్ వేస్ టు క్లియర్ ఏ లిస్ట్ ఇన్ పైథాన్. సో ఒక లిస్ట్ లైక్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా మనం క్లియర్ చేసే ప్రాసెస్ ఏం తెలుసు. ఓకే. సో డైరెక్ట్లీ వీ కెన్ టేక్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ విచ్ ఇస్ 1, 2, 3. యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో జస్ట్ ఐఎమ్ క్లియరింగ్ ద వాల్యూస్ విచ్ ఆర్ క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన వాల్యూస్ని డైరెక్ట్గా క్లియర్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసినా కూడా అయిపోతుంది. ఇంకొక మెథడ్ చూద్దాము. సో ఐ రిమూవ్ ఎవ్రీథింగ్, లైక్ కోడ్ అంతా రిమూవ్ చేస్తాను. నౌ చూడండి, డెల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫర్ డిలీషన్. సో దెన్ దాని తర్వాత ప్రింట్ చేస్తారంటే యూ కెన్ సీ ద ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాల్యూస్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇంతకుముందు డైరెక్ట్గా మనం యూజ్ చేసింది క్లియర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఈజీగా క్లియర్ చేసాం. లేదా మీకు ఇంకొక లాజికల్ అప్రోచ్ కావాలి అంటే డెల్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ దిస్ ద వే లైక్ వీ కెన్ ఏబుల్ టు క్లియర్ ద ఎలిమెంట్స్ ఆర్ వాల్యూస్ ఇన్ అ లిస్ట్. ఓకే. దెన్ రివర్స్ ఆఫ్ లిస్ట్. సో ఒక లిస్ట్ని ఎలా మనం రివర్స్ చేయాలి. సో ఆ రివర్స్ చేయడానికి మనకు కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే మనం లాజిక్ అప్లై చేయాలి. లైక్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రివర్స్ చేసేస్తాను. ఇలా రివర్స్ పర్ఫామ్ చేసి ఐఎమ్ జస్ట్ ప్రింట్ ద వాల్యూస్, ప్రింట్ ఆఫ్ ni. యా. సో ఇఫ్ యూ గెట్ లైక్ దిస్, జస్ట్ రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేయాలి. Yeah, so you got it. Like how can we remove the values in list? And another way ఏంటి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు లైక్ ఇప్పుడు రివర్సింగ్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసాం, అవునా? సో లేదా నేను ఒకవేళ స్లైసింగ్ యూజ్ చేస్తాను అంటే LI ఆఫ్ కోలన్ పెట్టి -1. ఓకే. సో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాల్యూస్ అనేవి, సో లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ కోలన్ -1. ఓకే. సో అండ్ ఇంకొక అనదర్ అప్రోచ్ కూడా ఉంది విచ్ ఈస్ లిస్ట్ లోపల వీఆర్ యూజింగ్ ద రివర్స్డ్ ఆఫ్ LI. ఓకే. సో యూ కెన్ టేక్ దట్ ఇలా తీసుకోవచ్చు రివర్స్డ్. ఇన్ని వేస్లో మనం వాల్యూస్ని రివర్స్ చేయొచ్చు. ఒకటి రివర్స్ మెథడ్, ఇంకొకటి స్లైసింగ్ మెథడ్, అండ్ ఆల్సో a reversed function. I think you got an idea about reversing in this session. Like in upcoming session, we'll see the more examples. So stay tuned, and also if you like the video, do like, share and subscribe.